పడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్ లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల DTCP అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, MSME ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వినాయక నిమజ్జనంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన, డీజేలకు అనుమతి నిరాకరణ, రోడ్లపైనే గణనాథులు. LIC పాలసీలపై GST రద్దు చేయాలి, తిరుమలగిరి బ్రాంచ్ డివిజనల్ సెక్రటరీ సునీల్ కుమార్ డిమాండ్. చిలుకూరులో కొనసాగుతున్న VRAల నిరవధిక సమ్మె, సీఎం కేసీఆర్ హామీ నిలబెట్టుకోవాలని వేడుకోలు. ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శోభయాత్ర, 2006 నుండి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకుల వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, నిర్మల్ జిల్లా ముతోల్లో వినాయక నిమజ్జనంపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతుంది. 24 గంటలుగా రోడ్లపైనే గణనాథులు ఉన్నారు. వినాయక శోభయాత్రలో డీజేలకు అనుమతి లేకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో వినాయకులను తరలించడానికి మండపాల నిర్వాహకులు, యువకులు, గ్రామస్తులు ముందుకు రాలేదు. పోలీసు వాళ్ళు చేసి రాసారు. కమ్యూనిటీ కోసమే భయపడ్డా, కానీ మా యూనిటీ భయపడి కాదు. కమ్యూనిటీ మా ముదోల్లో బాగుంది, కలిసి ఉంటాం. మా యూనిటీ ఎప్పుడన్నా పేరెత్తుందంటే మీరు ఇంకొకరు వేసి వేసి చెప్పుకోండి, స్వయం మీరు తినేసుకోండి. చాలా రోజు ఎన్నో సార్ కూడా నాకే రాసుకుంటాం. దయచేసి మీ అందరికీ చేస్తున్నా. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ తిరుమలగిరి LIC బ్రాంచ్ CB14 కార్యాలయం ఎదుట 7వ రోజు ఏజెంట్లు భారీ ధర్నా నిర్వహించారు. సందర్భంగా డివిజనల్ సెక్రటరీ డి సునీల్ కుమార్ మాట్లాడుతూ LIC పాలసీదారులకు బోనస్ పెంచాలని, GSTని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హేమలత, కవిత, సుభాష్, పి వెంకటరెడ్డి, శ్రీనివాసులు, ప్రకాష్ రావు, యాదలయ్య, గంగాధర్, PV రమేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి మేనేజ్మెంట్ కోరుతా ఉన్నాం. ఇవాళ మీరు అనుకుంటున్నాడు ఓన్లీ బ్రాంచ్ లెవెల్లో జరుగుతూ ఉందని, ఆల్ ఇండియా లెవెల్లో రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ బ్రాంచ్ లెవెల్లో స్టార్ట్ అయింది, నిన్న హైదరాబాద్ డివిజన్లో స్టార్ట్ అయింది. రేపు అవసరమైతే డివిజన్లు, జోన్లు, ఆల్ ఇండియా కూడా ముట్టడించడం జరుగుతుంది. ఇవాళ మేనేజ్మెంట్ ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అటు గవర్నమెంట్ కానీ అటు మేనేజ్మెంట్ కానీ దిగొచ్చి ఇమీడియట్గా చర్చ జరపాలని. ఒకవేళ చర్చ జరగని పరిస్థితిలో ఈ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఆపేదే లేదు, తగ్గేదే లేదు. ఆ స్థాయిలో మనం పోతా ఉన్నాం. ఇవాళ 100% ఏజెంట్ 13,85,000 మంది ఏజెంట్లు ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. మేనేజ్మెంట్ అనుకుంటుంది ఈ 13 లక్షలతో ఏమైందని. 13 లక్షలకు ఒక 4 ఫ్యామిలీస్ ఉన్నా కూడా 52 లక్షల మంది ఏజెంట్ల ఫ్యామిలీస్ ఉంటాయి. అలాగే ఒక
ఏజెంట్ మినిమం 1000 మంది అంటే దగ్గర 50,000 మంది కస్టమర్లు మాతో ఉన్నారు. 52,000 కోట్ల మంది మాతో ఉన్నారు. ఒకవేళ ఈ మేనేజ్మెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ దిగి రాకుంటే మా సత్తా నెక్స్ట్ ఎలక్షన్లో చూపిస్తాం. బీజేపీ కానీ ఏ గవర్నమెంట్ అయినా మాకు సపోర్ట్ చేసి ఏజెంట్ల కోసం పనిచేసే మేనేజ్మెంట్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ మేము కోరుకుంటాం. డెఫినెట్గా ఇది ఇంకొక విషయం ఏంటంటే మాకు ఏజెంట్లకు ఒక భయభ్రాంతులు చేస్తూ ఉంది ఐఆర్డీఏ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇవాళ దాని గురించి మాట్లాడడానికి మా దగ్గరికి మా బ్రాంచ్ ఆల్ ఇండియా అడ్వైజరీ కమిటీ చైర్మన్ అలాగే మన జేఏసీ కన్వీనర్ గారు మన ఎస్పీ శ్రీనివాచార్య గారు అతిథుల్లో రాబోతూ ఉన్నారు. వారికి కూడా మేము హార్ట్ఫుల్గా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే అలాంటి వ్యక్తి రియాబీ లీడర్గా చేస్తున్నారంటే ఇంకా చాలా సంతోషం. ప్రతి ఒక్క ప్రజలను కాపాడాలని ఇంటెన్షన్ ఈరోజు మన ముందుకు రాబోతూ ఉన్నారు. గట్టిగా జై రియాబీ, జై రియాబీ, జై రియాబీ, ఆవాజ్ సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత 45 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టి విచారకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు మాధవి, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు. వెంటనే 50 సంవత్సరాలు నిన్న వీఆర్ఏ వారసులకు 50 సంవత్సరాలు నిన్న వీఆర్ఏ వారసులకు ఐక్యత. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వీఆర్ఏలు అందరం గత 40 సంవత్సరాల నుంచి 45 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము, నిరవధిక సమ్మె. అయినా ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు మా డిమాండ్ల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి మా వీఆర్ఏ సోదరులు ఎంతోమంది వారు ప్రాణాలు కూడా త్యాగం చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఐధైర్యపడొద్దని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మా ఇందు దయ ఉంచి మా ప్రధానమైన డిమాండ్లు పే స్కేల్ జీవో విడుదల చేయటము, అర్హులకు ప్రమోషన్ ఇవ్వటము, పెద్దవారైన 50 సంవత్సరాలు నిండిన వారికి వారి వారసులకు ఉద్యోగ భద్రత కల్పించటము, ఇంకా మా పట్ల ఈ నిరంకుశ విడనాటి త్వరలో జీవో విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు మేము 45వ రోజు నిరవధిక సమ్మెలో ఉన్నాం. మాకు కేసీఆర్ గారు 3 సార్లు అసెంబ్లీలో వాగ్దానం చేశారు. పే స్కేల్ ఇస్తామని, అదేవిధంగా అర్హత గల వీఆర్ఏలకు ప్రమోషన్ ఇస్తామని మాకు వాగ్దానం చేశారు. కానీ మాకు వచ్చే జీతం మాత్రం 10,000 చాలీ జీతాలతో మా జీవితాలు గడుపుతున్నాం. ఇప్పటికైనా సీఎం గారు స్పందించి మాకు పే స్కేల్ ఇస్తారని కోరుకుంటున్నాం. హైదరాబాద్ చైతన్యపురి డివిజన్ బాబు కాంప్లెక్స్లో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన శోభయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2006 సంవత్సరం నుండి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కాలనీ వాసులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్దంకి తిరుపతిరావు, గొల్లపల్లి కిరణ్, సాయం శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డివిజన్ నుంచి కొత్తపేట డివిజన్ సరుపు మా వినాయకుని ఊరేగింపు జరుగుతుంది. ఇది ప్రతి ఇయర్ 2006 నుంచి మేము ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కాలనీ వాసులతో కలిపి పార్టీ నేతలము అందరం కలిసి, టీఆర్ఎస్ పార్టీ నేతలం అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ జులూస్ తీస్తామండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి లడ్డు ఆక్షన్ జరిగింది. అలాగే కాలనీ వాసులు కూడా అందరూ సంప్రదించి సహాయకించి అందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడము, అందరం ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొని ఈ వినాయకుని ఊరేగింపు సక్సెస్ చేయడానికి అందరం ప్రయత్నం చేస్తున్నామండి. లడ్డు వేలంపాట లక్కీ డ్రా తీసినామండి. ఎవ్రీ ఇయర్ లక్కీ డ్రా తీస్తాం. లడ్డు అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో 51 రూపాయి లక్కీ డ్రా పెడుతున్నాము. లక్కీ డ్రా పెట్టి ఈరోజు విఘ్నేశ్వరుడి సమక్షంలో అందరి ముందు లడ్డు లక్కీ డ్రా తీస్తాము. అందరి సమక్షంలో ఆ అదృష్టం అనేది విఘ్నేశ్వరుడు ఎవరు చేరాలో, ఆ ప్రసాదం ఎవరు చేరాలో వాళ్ళకే చేరేటట్టు చేస్తున్నాడు. 2 రోజులు అన్నదాన ప్రోగ్రాం చేసాము. ఒకరోజు పిల్లలకి క్లాసికల్ డ్యాన్స్ నడిచింది. ఇట్లా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ ఈ విఘ్నేశ్వరుడిని మన నవరాత్రులు అంగరంగ వైభవంగా నడిపించుకుంటూ వస్తున్నాం. అది విఘ్నేశ్వరుడిని కోరుకునేది ఒకటేనండి,
ఎప్పుడు ఎట్లా తెలంగాణలో అందరికీ కేసీఆర్ పాలనలో అందరికీ అభివృద్ధి చెందుతుంది. అలాగే రానున్న ఎలక్షన్స్ ఏమున్నా కూడా మళ్ళీ టీఆర్ఎస్ఏ రావాలి, మళ్ళీ మా కేసీఆరే సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. చైతన్యపురి డివిజన్ నుంచి తోట మహేష్ యాదవ్ గారు, చైతన్యపురి డివిజన్ ప్రెసిడెంట్. మేము ప్రతి సంవత్సరం కూడా గణేష్ యొక్క నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. లడ్డు కూడా అందరిలా ఆక్షన్ చేయం. మేము గణేష్ లక్కీ డ్రా ద్వారా లడ్డుని ఇచ్చి 51 రూపాయికి టోకెన్లు వేసిన వాళ్ళకి లడ్డు లక్కీ డ్రా ద్వారా లడ్డు మేము అందించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ చైతన్యపురి కాదు, ఎల్మినా డివిజన్లోనే మాది అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం మాది. మాకు గణేష్ పండుగ అంటే మొత్తం అందరం ఒక దగ్గర గ్యాదరింగ్ అయ్యి ప్రతి సక్సెస్ చేయడమే మా పని. ఇంకా అన్నదాన కార్యక్రమాలు కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, కాలనీ వాసులందరినీ ఒక దగ్గరికి మేము తీసుకొచ్చి మేము సక్సెస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని మన నిమజ్జనం కూడా కంప్లీట్గా మన కాన్స్టిట్యున్సీలోనే ఈ విధంగా నిమజ్జనం ఎక్కడ జరగదు. సుధీర్ రెడ్డి గారు కూడా వచ్చి హాజరై వెళ్ళడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, మీరు ఇక్కడ మన జరుగుతున్నది నెంబర్ 1గా మనది మహేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మన కార్యక్రమం జరుగుతుంది. అంటే లడ్డు వేలం పాటలో అన్నిటికంటే మీకే రేట్, ఎందుకంటే ఎవరికి అది కాకుండా లక్కీగా ఇవ్వడం జరుగుతుంది. గణేశుడి యొక్క ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే లడ్డు వస్తుంది. అదో ప్రత్యేకత మా దగ్గర ప్రత్యేకంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. వరంగల్ గొర్రెకుంట పంచాయతీ కార్యాలయ ఆవరణంలో హనుమాన్ యూత్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద సంస్కృతి ఫౌండేషన్ చైర్మన్ రాజ్యలక్ష్మి, మేనేజింగ్ డైరెక్టర్ కక్కేర్ల శ్రీనివాస్ సహకారంతో మహా అన్నదానం నిర్వహించినట్లు గజానన మండలి నిర్వాహకుడు పాలకుర్తి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డెవలపర్స్ పార్ట్నర్ కేపీఆర్ కన్సల్టేషన్ అధినేత కందుల ప్రభాకర్ రెడ్డి, 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్, 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివ, 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ హాజరయ్యారని తెలిపారు. విగ్రహం దాత గడ్డం రవిప్రసాద్, హనుమాన్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ యూత్ చాలా రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా వారికి మా సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూతను ఇవ్వడం కోసం, ఈ గ్రామానికి తెలియపరచడం కోసం మేము అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సంస్కృతి ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీనివాస్. సంస్కృతి ఫౌండేషన్ ఏం కార్యక్రమాలు చేస్తారు? మా సంస్కృతి ఫౌండేషన్ నుండి మహిళలకు ఉపాధి కల్పించడం కోసం కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. కుమ్మాల నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్రిన్సెస్లో, అలాగే గోశాల నిర్మాణంలో ఉంది, అక్కడే అన్నదానం ఒక నిర్మాణం చేయడం జరిగింది. మొన్న జరిగిన జాతరలో దాదాపు 2-3 వేల మందికి అన్నదానం చేశాము. ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మా సంస్కృతి ఫౌండేషన్కు ఏటీజీ కూడా రావడం జరిగింది. మేము చేసిన సేవలు దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టి చేయడం జరుగుతుంది. కాకపోతే పబ్లిక్లోకి రాలేదు. అంతర్గతంగా అక్కడ మాస్కులు ఇవ్వడం కానీ, జాతరలో వాటర్ సప్లై చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. హనుమాన్ యూత్ అసోసియేషన్ వారి అన్నదాన కార్యక్రమంలో సంస్కృతి ఫౌండేషన్ వారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు మా తరఫున మేము రావడం జరిగింది. వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ హనుమాన్ యూత్ అసోసియేషన్ వారికి నా యొక్క కృతజ్ఞత. అలాగే మాజీ చైర్మన్ రమేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, రాజగోడు గారు కూడా ఖైరతాబాద్ లో ప్రతిష్ఠించిన భారీ గణపయ్యను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వినాయక మండపం చైర్మన్ సుదర్శన్ రావు కుమార్తె వీణ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని అన్నారు. చివరి రోజున హుసేన్ సాగర్లో గణనాథుడి నిమజ్జనం చేస్తామని తెలిపారు. రెండోది బాలాపూర్ ఖైరతాబాద్ గణేష్లో గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్విరామంగా పూజలు చేస్తున్నారు. అయితే ఈరోజు
మన చైర్మన్ సుదర్శనరావు గారి కూతురు మనం కూడా ఉన్నది, వారితో అడిగి తెలుసుకుందాం మనం. మేడం గారు, ఖైరతాబాద్ గణేష్ గత కొన్ని 60 సంవత్సరాల నుంచి ఉత్సవాలు పెడుతున్నారు కదా, మరి ఇక్కడ మీరు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, మళ్ళీ నిమజ్జనం ఎల్లుంటే దాని కొరకు మీరు ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటారో కొంచెం. భక్తులకైతే అన్ని విధాలుగా మేము సౌకర్యాలు కల్పిస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సేఫ్గా రావడం, సేఫ్గా వెళ్ళడం. దాని గురించి ఎంట్రీ ఏమో రైల్వే ట్రాక్ నుంచి పెట్టాము, ఎగ్జిట్ వచ్చేసి టెక్స్ట్ బుక్ ప్లేస్ దగ్గర పెట్టేసామండి. ఎందుకంటే ఫ్లో సింగిల్గా పోవడానికి, ఎందుకంటే ఆపోజిట్లో కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే దగ్గర పెడితే జామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒక ప్రికాషన్ తీసుకున్నాము. వచ్చే వాళ్ళకి వెనక నుంచి పట్టేసి ఎవరైనా దాహం ఉంది అంటే వాటర్ మేము ప్రొవైడ్ చేసాము. ఎవరైనా తప్పిపోయినా, పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్పిపోయినా ఇక్కడ మాకు మైక్లు ఉన్నాయి. ఉత్సవ కమిటీ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ గురించి మేము ఇక్కడ అనౌన్స్ చేస్తాము. ఆ యొక్క ఫెసిలిటీ పెట్టామండి. ఇంకా దీంతో పాటు క్రౌడ్ రద్దీ ఉన్నది అనమాట. ఫస్ట్ సాటర్డే సండే అయితే మీరు చూశారు, మండే నుంచి తగ్గుతుందేమో అనుకున్నాం, కానీ అంచనాలకు అనుగుణంగా ఇంకా ఎక్కువైపోతుంది క్రౌడ్. కాబట్టి పోలీస్ స్టాఫ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా నైట్ వరకు 1 or 2 వరకు వాళ్ళు ఉండి సపోర్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు. మా కమిటీ మెంబర్స్ అందరూ ఫీల్డ్లోనే ఉంటున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకు ఇక్కడ దగ్గర ఉండి ఫీల్డ్లోనే కనబడతారు. అవి కూడా మేము ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తామండి. ఊరేగింపు కార్యక్రమంలో దాదాపుగా ఎంతమంది ప్రజలు వినాయకుడు వెంబడే రాగలుగుతారు? మ్యాక్సిమం మన ఇక్కడ ఉన్న వాళ్ళు 90% వినాయకుడు వెంబడే వస్తారండి. ఇప్పుడు రద్దీ ఎక్కువడానికి కారణము మొదటిసారిగా మనం మట్టి విగ్రహం తయారు చేస్తాం. అది చూడాలన్న ఆతృతతో మెంబర్స్ ఎక్కువయ్యారు. సో ఆ ప్రొసెషన్ ఎలా ఉంటుంది అని అందరికీ ఆతృత ఉంది. కొద్దిమందికి 50% అడుగుతున్నారు, ఇక్కడే కరిగిస్తారా వినాయకుడిని అని అంటున్నారు. సో అది ఇక్కడే కరిగించము. పిఓపితో చేసిన వినాయకుడిని ఎలా అయితే శోభాయాత్ర తీసుకెళ్తామో, మట్టితో చేసిన విగ్రహాన్ని కూడా మేము అలాగే శోభాయాత్ర ద్వారా తీసుకెళ్తున్నామండి. ఎలా అయితే వినాయకుడు వెళ్తున్నాడో చూడడానికి వచ్చిన వాళ్ళందరూ శోభాయాత్రలో పాల్గొనొచ్చండి. ధన్యవాదాలు మేడం. V3 న్యూస్. భాగ్యనగర్ గణేష్ సమితి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కొత్త వెంకటేష్ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ నిరసనలో ఉత్సవ సమితి సభ్యులు బాలప్రకాష్, లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని, బంగారు ప్రశాంత్, కో కన్వీనర్ ఆంతారం శాంతికుమార్, అన్ని డివిజన్ల బీజేపీ అధ్యక్షులు కనకరాజు, విజయ్, హరీష్ యాదవ్, శివకుమార్, మోహన్ పాల్గొన్నారు. అదేవిధంగా ఉత్సవ సమితి అన్ని డివిజన్ల కన్వీనర్ ఉమేష్, గణేష్, వెంకటేష్, శరణ్ రెడ్డి, నరేష్, కిట్టు, ఉత్సవ సమితి అసెంబ్లీ మహిళా కన్వీనర్ సుప్రియ గౌడ్, కో కన్వీనర్లు స్వప్న, సునీత, వివిధ డివిజన్ల మహిళా నాయకులు కళా, జ్యోతి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విపరీతమైన కల్పిస్తూ అక్కడ మనకు ట్రైన్స్ పెట్టకుండా టికెట్ వరకు కూడా అక్కడ నిమజ్జనం చేయమని చెప్పడం. అయితే ఏదైతే భాగ్యనగర్ గణేష్ సొసైటీ ఈ యొక్క కార్యక్రమాలు తీసుకుంటూ నిన్న కూడా పరిక్రమ తీసుకుందో, దాంతో ప్రభుత్వం భయపడి ఇప్పుడు చేయండి, వారు మీరు పత్రికా ముఖంగా చెప్పండి, మీరు ఒక జీవోదీకి ఆర్డర్ చేయండి, కానీ ప్రతి సంవత్సరం మాకు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మేము దానికి నిరసన దీక్షగా మీరు అది చెప్పేంత వరకు మేము అట్లే కూర్చోండి. ఈరోజు భగవంతరావు గారు అక్కడ నిరాదీక్షలు కూర్చోవడం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికి కూడా కొద్ది దిగొచ్చి అక్కడ ట్రైన్లు ఏర్పాటు చేయవచ్చు, కానీ వాళ్ళు ప్రకటన కూడా ఈరోజు చేయాల్సిందిగా నిరసన చేస్తూ మనమందరం ఇక్కడ ఈ విధంగా వారికి సపోర్టుగా భగవంతరావు గారికి ఏదైతే గణేష్ ఉత్సవ సమితి సపోర్టుగా ఇక్కడ కార్యక్రమం నిర్మించాం. దీనికి మీరందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే రాత్రి 11 గంటలకు నిర్ణయం చేసిన దానికి ఉదయాన్నే వచ్చి ఎంతో మంది ఉన్నందరూ ఇక్కడ పాల్గొన్నందుకు పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ, మనం ఏదైతే గణేష్ ఉత్సవ సమితికి సపోర్టుగా మనం కూడా బయటికి పోయి అక్కడ వారికి సాంఘీభావం తెప్పవలసిందిగా కోరుతున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ జరిగింది. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే చేపాల్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్ గౌడ్, మార్కెట్ చైర్మన్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవాలయాలతో పాటు వీధి వీధిన వెలిసిన మండపాలలో గణనాథులు భక్తుల సందడిని విశేష పూజలు అందుకుంటున్నారు. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలతో అంతటా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పలువురు ప్రముఖులు ఉత్సవాలకు హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతర్గం టీటీఎస్ సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో సర్పంచ్ కుర్రా వెంకటమ్మ, నూకరాజు దంపతులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐబి సంతోష్ కుమార్, వార్డు మెంబర్లు, చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూడరా పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా కాజీపేట బాపూజీ నగర్లో హమారా హిందుస్థాన్ యూత్ ఆధ్వర్యంలో విలేకరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ హాజరయ్యారు. ప్రొఫెసర్ వాసుదేవారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్, 47వ డివిజన్ కార్పొరేటర్ శంకు నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జ్యోతిరాజు గారు నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సమస్యలను జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే మా యొక్క విన్నపాన్ని మన్నించి మీరు విలేకరు వృత్తిలో ఉండి మీకు ముఖ్యమంత్రి నెక్స్ట్ గిరి బి గిరి రాజేంద్ర స్టూడియన్ అందరికీ ఒకటే ఏం సార్ డి శివ డిటివి జర్నలిస్టులకు సన్మానం చేయడం అనేది చాలా తక్కువ సందర్భాలలో ఉంటుంది. ఎందుకంటే జర్నలిస్టులను సన్మానాలు చేసేది కొంతవరకు ప్రజాప్రతినిధులు చేస్తారు. అవసరాల రీత్యా కావచ్చు, అది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు. మీతో చాలా బాగుంటారు, క్లోజ్గా ఉంటారు.
ఎందుకంటే తెల్లారి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు ఉంటాయి. అయితే వార్త రాయడం అనేది, వార్త అంటే వార్త అంటే డెఫినేషన్ ఏంటిది, ఏది వార్త ఏది వార్త కాదు, ప్రజలకు ఏ వార్త ఇస్తున్నాం అనే మీద జర్నలిస్ట్ యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. విక్సీ గారిని గౌరవం ఇచ్చి సన్మానం ఇచ్చి సన్మానం చేయాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయక నిమజ్జనంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన, డీజేలకు అనుమతి నిరాకరణ, రోడ్లపైనే గణనాథులు. ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాలి, తిరుమలగిరి బ్రాంచ్ డివిజనల్ సెక్రటరీ సునీల్ కుమార్ డిమాండ్. చిలుకూరులో కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె, సీఎం కేసీఆర్ హామీ నిలబెట్టుకోవాలని వేడుకోలు. ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శోభయాత్ర, 2006 నుండి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకుల వెల్లడి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.